వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోక్షిక చౌదరి. ఈరోజు నేను మా పాపని ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నేను ఎలాంటి ఫీలింగ్స్ని ఫేస్ చేశానో దాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. అయితే బేబీ గర్ల్ పుట్టిందండి. ఫస్ట్ నుంచి కూడాను కారంగా తినాలనిపించేది. మార్నింగ్ సిక్నెస్ అస్సలు ఉండేది కాదండి. బ్యాక్ పెయిన్ అయితే చాలా ఉండేది. అసలు భరించలేనంత బ్యాక్ పెయిన్ ఉండేదండి. 5th మంత్ వరకు కూడాను నేను ఆ బ్యాక్ పెయిన్ని భరించలేక అసలు కింద కూర్చునేదాన్ని కాదు, లేసేదానికి అవ్వేది కాదు. పైనే కూర్చొని తినేదాన్ని. 5th మంత్ వరకు కూడాను నాకు అలానే ఉన్నింది. వన్స్ 5th మంత్ కంప్లీట్ అయినప్పటి నుంచి 5th మంత్ కంప్లీట్ అయ్యేటప్పటికి 6th మంత్ ఎంటర్ అయ్యేటప్పుడు నాకు ఒక డ్రీమ్ వచ్చిందండి. ఎలా అంటే చిన్నపిల్లలకి సంబంధించిన పువ్వులు, గాజులు, క్లిప్స్ వచ్చాయండి. ఏదో ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళినట్టు వాటిని నేను తీసుకున్నట్టు నాకు కల వచ్చింది. నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి చూశాను, ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి కళలు వస్తే అమ్మాయిలు పుడతారు అని. నాకు నిజంగానే జరిగిందండి. అమ్మాయికి సంబంధించిన కళలు, అమ్మాయి పుట్టే ముందు వచ్చే కళలు ఇలా ఉంటాయి అని యూట్యూబ్లో ఏదైతే చెప్పారో అదే నాకు జరిగింది. నేను సెర్చ్ చేసి చూశాను. బేబీ గర్ల్ పుట్టబోయే ముందు ఇలాంటి సింటమ్స్ వస్తాయని చెప్పారు. నేను ఆఫ్టర్ డెలివరీ తర్వాత అది నిజమే అయ్యింది. 5th మంత్ వరకును కారంగా తినాలనిపించేదండి. వన్స్ 9th మంత్లోకి ఎంటర్ అయిన తర్వాత నుంచి అప్ టు 6th, 7th, 8th మంత్ దాకాను నార్మల్గా ఫుడ్ తినేదాన్ని, బాగానే అన్నీ తీసుకునేదాన్ని లిమిట్లో. 9th మంత్ ఎంటర్ అయ్యేటప్పుడు 9th మంత్ పెట్టినప్పటి నుంచి కూడాను ఫుల్ స్వీట్స్ ఎక్కువ తినాలనిపించేవండి. అసలు ఎక్కువ స్వీట్స్ క్రేవింగ్స్ ఎక్కువ అయిపోయాయి. స్వీట్స్ తినాలి అనిపించేది. అర్ధరాత్రిలో కూడా లేసి చాక్లెట్లు తినేదాన్ని. అంత స్వీట్స్ తినాలనిపించిందండి. మూమెంట్స్ అయితే చాలా ఎక్కువగానే ఉండేవండి. అసలు మూమెంట్స్ చాలా బాగుండేవి. మాయా అనేది కిందకి ఉన్నిందండి. నాకు లో లేయింగ్ ప్లెజెంటా అని ఉన్నింది స్కానింగ్లో. అంటే నాకు అనిపించి నేను చాలా వీడియోస్లో సెర్చ్ చేసి చూశాను. లో లేయింగ్ ప్లెజెంటా ఉంటే ఖచ్చితంగా అమ్మాయిలే పుడతారు అని. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి 5th మంత్ వరకు కూడాను లిమిట్ ఫుడ్ తినేదాన్నండి. ఆ లిమిట్ ఫుడ్ తినడం వల్ల ఏంటంటే బేబీ వెయిట్ గెయిన్ కూడా అవ్వలేదు నాకు 5th మంత్ వరకు. అయితే ఫుడ్ క్రేవింగ్స్ అనేటివి ఏమీ లేవు, కానీ వామిటింగ్స్ కూడా లేవండి. మార్నింగ్ సిక్నెస్ లేదు, వామిటింగ్స్ లేవు, ఏమీ లేదు. జస్ట్ ఫుడ్ అనేది తీసుకునే దాని మీద తక్కువ తినేదాన్ని. తీసుకునే ఫుడ్లో ఇంకా సగం నార్మల్గా తీసుకునే ఫుడ్లో ఇంకా సగం తగ్గించేసాను. దానివల్ల బేబీ వెయిట్ కూడా తక్కువగా ఉన్నింది. వాళ్ళ వాపులు ఉండేవి కాదు, హెయిర్ లాస్ ఉండేది కాదు. నిద్ర అంటే యూరిన్కి ఎక్కువ సార్లు వెళ్ళేదాన్ని, నిద్ర బాగా పోయేదాన్ని. ఆఫ్టర్నూన్ 2 hours పడుకునేదాన్ని. నైట్లో అయితే ఈ యూరిన్ ప్రాబ్లం వల్ల చాలా నిద్ర ఉండేది కాదండి సగము. కాకపోతే ఆఫ్టర్నూన్ నేను 2 hours నిద్రపోయేదాన్ని. కడుపు వచ్చేటప్పటికి పై కడుపు ఉండేదండి. మెయిన్ ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి. బేబీ గర్ల్ సిమ్టమ్స్ ఉంటే ఇలా ఉంటాయి అని మా నాన్నమ్మ చెప్పారు. అంటే మొహం అనేది కాంతివంతంగా తగ్గకుండా ఫేస్ ఎలా ఉందో ముందు నుంచి ఎలా ఉందో అలానే ఉంటే బేబీ గర్ల్ పుడతారంట. లేదు అంటే మొహం పీల్చకపోయి డల్గా ఉంటే అబ్బాయి పుడతారంట. కళాహీనం కోల్పోతారంట. నాకైతే ఇలా ఉన్నాయండి సిమ్టమ్స్. మరి మీకు ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి.